హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగానే ఉంటారని అనుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ లో చూసే ఉంటారు. సడన్ గా రూమ్ షిఫ్ట్ అయ్యాం. మార్నింగ్ వ్యూ, ఈ చెట్లు ఎంత బాగున్నాయి. ఈ ఏరియా కూల్ గా, మార్నింగ్ క్లైమేట్ చాలా బాగుంది. మొత్తానికి ఇక్కడ పీస్ఫుల్ గా, చుట్టూ ప్రశాంతమైన వాతావరణంతో హాయిగా ఉంది. నా బర్త్డేకి జాన్ 31st కి విలేజ్ కి వెళ్ళాము. 1 month మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాము. టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. అంత హ్యాపీగా మా బుడ్డడితో విలేజ్ లో ఉండిపోయాము. మేము విలేజ్ లో ఉన్నప్పుడే రూమ్ మారారు. ఇంట్లో ఉన్నప్పుడే రూమ్ షిఫ్ట్ అయిపోదాం అన్నారు మా హస్బెండ్. ఆ మంచి రూమ్ చూసి తనే సామాన్లు షిఫ్ట్ చేశారు. అన్ని సామాన్లు షిఫ్ట్ చేశాక మా మమ్మీ, నేను మాకు హెల్ప్ చేయడానికి మా ఊర్లో అమ్మాయితో వచ్చాము. జర్నీ వీడియో చూపిద్దాం అంటే వామిటింగ్ అని చూపించలేదు. మార్నింగ్ జర్నీ అనగానే వామిటింగ్స్ అని వాటర్ కూడా తాగలేదు. మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యాము. మధ్యాహ్నం 3 గంటలు అయిపోయింది ఇంటికి రావటానికి. జర్నీ అని ఏమీ తినలేదు. ఫుల్ గా వామిటింగ్. జర్నీలో నరకం చూసాము. ఇంటికి రాగానే బయట నుండి ఫుడ్ తెప్పించుకొని తినేసి పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే వీడియో. మార్నింగ్ లేవగానే ఎక్కడ చూసినా మూటలతో హాల్, బాల్కనీ, బెడ్రూమ్ అంతా నిండిపోయింది. ఎక్కడ చూసినా మూటలమయం అయిపోయింది. ఏ రూమ్ కి వెళ్ళిన డస్ట్ మూటలే కనిపిస్తున్నాయి. ఆఖరికి డైనింగ్ టేబుల్ కూడా ఫుల్ గా డస్ట్ తో నిండిపోయింది. ఇవన్నీ నిన్న నైటే క్లీన్ చేయాల్సింది, సామాన్లు సర్దుకోవాల్సింది. ఎవ్వరికి వామిటింగ్ వల్ల ఎనర్జీ లేదని ఫుల్ రెస్ట్ తీసుకున్నాము నైట్ అంతా. ఈ మూటలలో బ్రష్ ఎక్కడ పెట్టారో వెతకాలి అంటే చాలా కష్టం అని అందరికీ బ్రషెస్ తెచ్చారు మా హస్బెండ్. మాకు నచ్చిన కలర్స్ బ్రషెస్ తీసుకొని, నేను ఏ కలర్ బ్రష్ తీసుకున్నానో చెప్పుకొని చూద్దాం. నేను ఏ కలర్ బ్రష్ తీసుకున్నానో కామెంట్ చేయండి. మొత్తానికి బ్రషెస్ చేసాము. అన్ని ఈ బయట నుండి టిఫిన్ తెప్పించారు. మా బుడ్డోడి కోసం ఇడ్లీ, నేను పూరి వడ తెప్పించుకున్నాను. చూడటానికి బాగానే కనిపిస్తుంది. ప్లేట్లో వేసుకొని ఫుల్గా లాగించేసా. మా హస్బెండ్ ఓన్లీ పూరి తిన్నారు. మా మమ్మీ, వసంతి ఇడ్లీ తిన్నారు. మా బుడ్డోడు ఇడ్లీ తినేసి ఇంకా ఆడుకోవటం మొదలెట్టేశాడు. నా టెడ్డీ బేర్ బాగా డస్ట్ అయింది, క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు నా టెడ్డీ బేర్ని చూస్తుంటే బాధ అనిపించి బాధతో క్లీన్ చేస్తున్నాను. ఈ టెడ్డీని మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చేశారు. ఈ టెడ్డీ అంటే నాకు చాలా ఇష్టం. దీని పేరు స్మైలీ. మా స్మైలీ ఎలా ఉంది, మీకు నచ్చిందా? మా స్మైలీ బాడీ అంతా బాగా డస్ట్ పట్టేసింది. బాగా బ్లాక్ కూడా అయిపోయింది. మురికి మురికిగా ఉంది. మా మమ్మీ కుకింగ్ చేస్తుంటే నేను స్మైలీని క్లీన్ చేస్తున్నాను. వసంతి ఇల్లంతా క్లీన్ చేస్తుంది. మా హస్బెండ్ బుడ్డోడితో ఫుల్గా ఆడుకుంటున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈరోజు మాకు బిజీ డేగా ఉంది. ఈరోజు లంచ్లో మమ్మీ తోటకూర ఫ్రై, పప్పుచారు చేశారు. డైలీ లంచ్లో పెరుగు తినే అలవాటు నాకు. లంచ్ చేశాక ఫుల్గా నిద్రపోయి సాయంత్రం లేస్తాను. ఇప్పుడు లేచాక మమ్మీ డిన్నర్ ఏదో ఒకటి చేయమన్నారు. సింపుల్గా పప్పుచారు మధ్యాహ్నం ఉంది కదా, అందుకే సింపుల్గా ఆమ్లెట్ చేస్తున్నాను. ఆమ్లెట్ ఎందుకో ఎప్పుడు సరిగ్గా రాదు. పప్పుచారు ఆమ్లెట్ కాంబినేషన్ భలే ఉంటుంది. మేము రూమ్ సడన్గా ఎందుకు షిఫ్ట్ అయ్యామంటే కిచెన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. నిల్చొని కుకింగ్ చేసినా ఇబ్బంది, ఇన్నర్ స్టాండ్ పెట్టుకోలేము, కిచెన్లో కిటికీ ఉండదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఎప్పుడు సింక్ రిపేర్ అవుతూనే ఉంటుంది. గిన్నెలు తోముకోవటం కష్టమయ్యేది. దానికి తోడు అపార్ట్మెంట్ లాంటి వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. మెయిడ్స్ లిఫ్ట్లో రాకూడదు, లిఫ్ట్లో లగేజీలు పెట్టకూడదు, పనోళ్ళు లేనోళ్ళు అని అంటారు. పనోళ్ళు అసలు లిఫ్ట్లో రాకూడదు అంటారు. ఎవరైనా మనుషులే కదా. బయట చెప్పుల స్టాండ్ పెట్టకూడదు, బయట లైట్స్ కూడా ఆన్ చేయకూడదు. చాలా కండిషన్స్ ముందే తెలిస్తే ఆ ఫ్లాట్లో అసలు దిగిపోవాల్సింది. చిన్నదానికే రాదంతం చేస్తారు. చిన్న చెత్త పడినా, చిన్నది ఏదైనా అయితే చాలు గంటలు గంటలు మీటింగ్లు, చిన్నదానికే గొడవలు. పొరపాటున మన ఇంటికి వచ్చిన వాళ్ళు సరిగ్గా బయట చెప్పులు పెట్టకపోయినా దానికోసం కూడా ఇంటికి వచ్చి డిస్కషన్. కిచెన్లో కుకింగ్ చేసేటప్పుడు స్మెల్ వస్తే పొగలు వస్తున్నాయని రాదంతం. నాకైతే చిరాకు అనిపించింది.
అయినా మా బుడ్డోడు ఎక్కువ ఆడుకోవడానికి కూడా అక్కడ స్పేస్ లేదు. బాగా ఇబ్బంది అనిపించింది. అందుకే స్పేసియస్‌గా ఉన్న ఫ్లాట్‌కి షిఫ్ట్ అయ్యాము. ఇక్కడైతే మాకు త్రిబుల్ బెడ్‌రూమ్స్, 2 బాల్కనీస్, కిచెన్ స్పేస్ ఎక్కువగా ఉంది. ఈ ఫ్లాట్‌లో కార్ పార్కింగ్, మా బుడ్డోడు ఆడుకోవటానికి స్పేస్ అంతా బానే ఉంది. షిఫ్ట్ అయ్యేటప్పుడు గొడవ అయ్యామని చెప్పాం కదా! ఎందుకంటే మా హస్బెండ్ గొడవ పడ్డారు. షిఫ్ట్ అయ్యేటప్పుడు సామాన్లన్నీ హ్మ్. లిఫ్ట్‌లో వాడకూడదంట. లిఫ్ట్ వాడకుండా మెట్లపై సామాన్లు మోసుకుంటూ వెళ్ళాలంట. అందుకే మా హస్బెండ్ గొడవ పడ్డారు. ఇప్పుడు సామాన్లన్నీ మోసుకొని కింద దిగాలంటే ఎంత కష్టము. అందుకే మాకు లిఫ్ట్ ఇవ్వండి అన్నారు. అడ్ అడ్ అదే అడిగితే చాలు వాళ్ళందరూ ఒప్పుకోలేదు. ప్రెసిడెంట్ అయితే పెద్ద గొడవ పెడితే మా ఆయన కూడా అస్సలు ఒప్పుకోలేదు. లిఫ్ట్‌లోనే మేము పట్టుకొనెళ్తామని. మొత్తానికి ఎలాగోకలాగా గొడవ పడైనా సరే లిఫ్ట్‌లోనే సామాన్లు తీసుకొని వెళ్లారు. మొత్తానికి ఆ ఫ్లాట్ అయితే బాగా గొడవయింది. అక్కడైతే ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే వాచ్‌మెన్ కూడా చాలా సీరియస్‌గా ఉంటాడు. ఏది కూడా హెల్పింగ్ నేచర్ అనేది అస్సలు లేదు. ఓన్లీ ఫ్లాట్ దగ్గర కిందన కూర్చొని తన రూమ్ బయట కూర్చొనే ఉంటాడు. అక్కడ అంత మెయింటెనెన్స్ మంత్‌కి 1500 మెయింటెనెన్స్ పే చేస్తున్నాం కానీ, ఎప్పుడు పైకొచ్చి చెత్త కూడా పారేయరు. ఇక్కడ ఫ్లాట్ అయితే మాత్రం నిజంగా మార్నింగ్ 6:00కే బయట చెత్త పెట్టుంటే వాచ్‌మ్యాన్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత మేము ఊరు నుంచి వచ్చేటప్పుడు లగేజ్ అంతా కార్ నుంచి బయట తెచ్చుకుంటే, ఆ వాచ్‌మెన్ నేను హెల్ప్ చేస్తానని ఆహ్, అదే వాచ్‌మెనే మా సామాన్లన్నీ షిఫ్ట్ షిఫ్ట్ చేశారు. నిజంగా ఇక్కడ ఎవరి మట్టుకు వాళ్ళుంటారు. ఎవరి జోలికి ఎవరు వెళ్లరు. ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఈ ఫ్లాట్ అయితే అన్ని విధాలుగా చాలా బావుంది. నాకైతే ఈ ఫ్లాట్ నచ్చింది. అక్కడలాంటి ఫ్లాట్ మాత్రం నేనెక్కడ చూడలేదు. వంట చేసుకుంటే పొగలొచ్చేస్తాయి. ఆ గ్యాస్‌కి ఎక్కడైనా పొగలొస్తాయండి. పొరపాటున చెప్పులు బయట పెట్టినా చెప్పులు మా వైపు కనిపిస్తున్నాయి అని ఆ చెప్పుల కోసం ఎక్కడైనా చెప్తారా? బాబోయ్! చిన్న పిల్లోడు అనుకోకుండా విండో దగ్గర మా బుడ్డోడు ఒకసారి ఏం చేశాడంటే, అనుకోకుండా విండో దగ్గర వాడు ఆడుకునే సామాన్లు విసిరేసాడు. కిందన సామాన్లు పడిపోయాయి. తీస్తారా లేదా అని. బాబోయ్! అలాంటి ఫ్లాట్‌ని నేనైతే ఎప్పుడు ఆ ఫ్లాట్‌లో మనుషులు, అపార్ట్‌మెంటు బాబోయ్! చాలా కష్టం. పని మనుషులు లిఫ్ట్ ఎక్కకూడదంటే బాబోయ్! మెట్లెక్కి రావాలంట. మా ఇంటికి పని చేసేవాళ్ళు, "మేడం గారండి ఇక్కడ పని వా పని వాళ్ళని లోపల ఎంటర్ చేయట్లేదండి." అంటే మేము సరే మా ఇంటికి పని చేస్తున్నావు కదా! పేరు చెప్పు అంటే ఎంటర్ చేశారు. తర్వాత నుంచి లిఫ్ట్ మాత్రం ఎక్కకుండా అంట మెట్లెక్కుకొని పని చేయాలంట. ఆళ్ళు మెట్లెక్కి ఇంటికొచ్చి పని చేయాలంటే చాలా కష్టం కదా! బాబోయ్! అదే ఎంత ఫిఫ్త్ ఫ్లోర్ వరకు ఉంటది. 5 ఫ్లోర్స్ ఉంటుంది. అక్కడి నుంచి 5 ఫ్లోర్ వాళ్ళైతే ఇంకెంత కష్టము. బాబోయ్! చాలా కష్టం అక్కడ మనుషులతోని ప్రతి దానికి మీటింగులు పెట్టేస్తారు. చిన్న పువ్వు కింద పడిపోయినా దాని గురించి కూడా అపార్ట్‌మెంట్‌లో మీటింగ్సే. మొత్తానికి మా హస్బెండ్ అయితే నచ్చలేదని మంచి రూమ్ చూసారు. మేము ఇంట్లో ఉండగానే మా ఆయనే సామాన్లన్నీ షిఫ్ట్ చేసేసి, హ్యాపీగా రూమ్ షిఫ్ట్ అయ్యాక మేమొచ్చి అన్నీ సర్దుకొని ఇక్కడ చాలా హ్యాపీగా, ప్రశాంతంగా ఉంది. మా పండు బాబు కూడా ఆడుకోవడానికి, ఆడ బొమ్మలు పెట్టుకోవడానికి కూడా బోలెడు స్పేస్ ఉంది ఇక్కడ. మొత్తానికి రూమ్ షిఫ్ట్ అయిపోయాము. గొడవలతోని, చిరాకులతో అయినా ఇప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా, హ్యాపీగా ఉన్నాము. 5 ఎగ్స్‌తో 4 మెంబర్స్‌కి సరిపడినంత 4 ఆమ్లెట్‌లు వేస్తున్నాను. నాకు ఎగ్‌తో ఏం కుక్ చేసినా చాలా ఇష్టం. హీరోయిన్ తమన్నా డైలీ 1 ఆమ్లెట్ తింటుందంట. ఫస్ట్ చేసిన ఆమ్లెట్ ఎప్పుడూ ఖరాబ్ అవ్వాల్సిందే మన చేత్తో చేస్తే. ఆ తర్వాత అన్ని ఆమ్లెట్‌లు బాగానే వస్తాయి. డైలీ 1 ఎగ్ తినండి. ఆరోగ్యంగా ఉండండి. వేడి వేడి ఆమ్లెట్ రెడీ. ఆమ్లెట్ వాసన మాత్రం అదుర్స్. మొత్తానికి వేడి వేడి ఆమ్లెట్ వేడి వేడి అన్నంలో కలిపి తింటుంటే ఆహా! ఓహో! అనిపిస్తుంది. ఆమ్లెట్ టేస్ట్ బావుంది. ఈ ఆమ్లెట్ తింటుంటే ఏం చెప్పాలనిపిస్తుందంటే నాకొకటి గుర్తొచ్చింది. సో ఈజీ, సో టేస్టీ అలా ఉంది. టేస్ట్ మాత్రం బావుంది.
మా ఇంట్లో వాళ్ళు ఆమ్లెట్ వేయటంలో ఎన్ని తిప్పలు పడ్డావే అని నవ్వుకుంటున్నారు. నేను కొత్త ఇంట్లో నా ఆమ్లెట్ తిప్పలు అని చెప్తే ఇంకా నవ్వుకున్నారు. పప్పుచారుతో ఆమ్లెట్ కలిపి తింటుంటే బాగుంది. చేసి ఇంటికి వచ్చినప్పుడు ఫుడ్ తినాలనిపించలేదు. ఎక్కడ చూసినా డస్ట్, సామాన్లు, మూటలు, ఎక్కడ చూసినా చిందరవందరగా ఉండేది. ఫ్లోర్ పై నడవాలంటేనే కష్టంగా అనిపించింది. అంత డస్ట్, చెత్తతో ఇల్లు ఉండేది. ఈరోజు ప్రశాంతంగా తింటున్నాను. మమ్మీ చాలా కష్టపడింది. నిజంగా మా మమ్మీ లేకపోతే చాలా ఇబ్బంది పడేదాన్ని. మా మమ్మీ వల్లే ఇంత క్లీన్గా నీట్గా ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉంది. ఎవ్రీ టైం ప్రతి ప్రాబ్లంలో మా మమ్మీయే నాకు తోడుగా ఉంది. నిజంగా చాలా లక్కీ ఇంత మంచి మమ్మీ దొరికినందుకు. నేను తింటుంటే మా బుడ్డోడు ఫుల్గా ఆటలాడేస్తున్నాడు. ఇల్లంతా హడావుడి హంగామా చేసేస్తున్నాడు. దగ్గరకు వచ్చి ప్లేట్ చూస్తుంటే మా బుడ్డోడు తింటాడేమో అని తినిపిస్తే వద్దే వద్దే అని మెరుపు తీగల అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. దానికి ఈరోజు నా డే మార్నింగ్ నుండి నైట్ వరకు ఇలా ఎండ్ అయింది. తింటుంటే ఎవరో డోర్ కొట్టినట్టు అనిపించి హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళి చూస్తే ఎవరూ లేరు. సరే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.